జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ పై ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ పై విచారణ నుంచి సిజేఐ జస్టిస్ గవాయ్ వైదొలిగారు. నోట్ల కట్టల అంశంపై సుప్రీం కమిటీ నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ వేశారు. తన వాదనలు వినకుండానే చర్యలు తీసుకుంటున్నారు అని ఆరోపించారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ తన నివాసంలో నోట్ల కట్టలో లభించినటువంటి వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ విచారణను ప్రత్యేక ధర్మాసనం ద్వారా చేపట్టాలని కూడా సిజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం నిర్ణయించింది. అయితే ఈ ప్రత్యేక ధర్మాసనంలో తను పాలు పంచుకోలేనంటూ కూడా సిజేఐ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియలో ఈ యొక్క ఇంపీచ్మెంట్ ప్రక్రియ లేదంటే జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు లభించడం, ఆ తర్వాత ఇంటర్నల్ అంతర్గత కమిటీ ఏర్పాటు, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు, ఈ విచారణ ప్రక్రియ మొత్తం కూడా తను భాగస్వామి అయినందువల్ల ఈ పిటిషన్ లో జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో విచారణలో తను జోక్యం చేసుకోబోను, తను ఆ బెంచ్ లో ఉండబోనని కూడా సిజేఐ స్పష్టం చేశారు. ఈ యొక్క పిటిషన్ విచారణ వేరొక బెంచ్ కి మారుస్తున్నాము. అయితే ప్రత్యేక బెంచ్ ని ఏర్పాటు చేసి ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి దీనిపైన విచారణ చేపడతామని కూడా ఈ రోజు విచారణ సందర్భంగా చెప్పారు. అయితే ఎప్పుడు దీనిపైన విచారణ చేపడతామన్నది కూడా ఇంకా తెలుపలేదు. 1-2 రోజుల్లో దీనిపైన ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు లభించిన తర్వాత దానిపైన ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని అప్పటి సిజేఐ సంజీవ్ ఖన్నా నియమించారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఆయన్ను అభిశంసన చేయాలంటూ రాష్ట్రపతికి కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. ఆ మేరకే ఇప్పుడు అభిశంసన ప్రక్రియ పార్లమెంట్ లో కూడా ప్రారంభమైంది. ఇటు లోక్సభలో 100 మంది సభ్యులకు పైగా ఎంపీలు సంతకాలు చేసి ఇచ్చారు. తర్వాత రాజ్యసభలో కూడా 60 మంది సభ్యులు సంతకాలు చేసి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు సంతకాలు చేసి ఇచ్చారు. ఆ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి దానిపైన ప్రాసెస్ ని ప్రారంభించిన నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ఏదైతే చైర్మన్ గా ఉన్న ధన్కర్ ఆయన పైన ఆగ్రహాన్ని అధికార పక్షం వెల్లడించింది. అందుకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందన్న అంశాలను కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా మనం చూస్తున్నాం. సో ఈ మొత్తం వ్యవహారం కూడా ప్రత్యేక ధర్మాసనం ముందు విచారణ జరపాలి. తన వాదనలు వెనకుండానే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అసలు అక్కడ లభించినటువంటి డబ్బు తనవి కాదు అన్న అంశాన్ని యశ్వంత్ వర్మ పదే చెప్తున్నారు. మరి ప్రత్యేక ధర్మాసనం ఏది నిర్ణయిస్తుంది, ప్రత్యేక ధర్మాసనాన్ని ఎప్పుడు నిర్ణయిస్తారన్నది కూడా 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.